ది బాయ్ గేమ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మళ్ళీ ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. సో ఈ రోజు మేము ఒక గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ ఏంటనేది మా వినయ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ రోజు అయితే మన టీమ్ తో సరదాగా ఒక గేమ్ ఆడబోతున్నాం. టీమ్ 4 టీమ్స్ ఉంటాయి. 4 టీమ్స్ లో 4 మెంబర్స్ ఉంటాడు. మన 4 మెంబర్స్ 4 సైడ్స్ ఉండి మధ్యలో బాటిల్ ఉంటుంది. బాటిల్ ఎక్కువ సార్లు ఎవరైతే కొడతారో వాళ్ళు సెమీఫైనల్స్ ఫైనల్స్ లో జరుగుతాయి. ఫైనల్స్ ఎవరు విన్నర్ అయితే వాళ్ళే విన్నర్స్. సో వినయ్ చెప్పాడు చూసారు కదా, ఇంకా మనం వెళ్ళి మీకు అక్కడ ఎలా ఆడతారు ఏంటనేది మేము అక్కడ చూపిస్తాం, మీకే అర్థమైంది. ఫ్రెండ్స్ ఇక్కడ 4 స్క్వాడ్స్ ఒక లీడర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడుగుదాం వాళ్ళ స్క్వాడ్ ఎవరని, వాళ్ళ నేమ్స్ అయితే వాళ్ళు చెప్తారు. సో యశ్వంత్ ఫస్ట్ స్క్వాడ్ అనమాట. దీపక్, తరుణ్, యశ్వంత్, చైత్ర, చైతన్య, శశి, రమ్య. వినయ్ వాళ్ళది సెకండ్ స్క్వాడ్ అనమాట. బాలు తోడు, పవన్, రిచి, విఘ్నేష్, బాలు. ఫోర్త్ స్క్వాడ్ జశ్వంత్, ధనుష్, పవిత్ర. సో మీరు చూసారు కదా, వీళ్ళందరూ అయితే వాళ్ళ స్క్వాడ్ యొక్క నేమ్స్ అయితే చెప్పారు. ఇప్పుడు వాళ్ళతో ఈ గేమ్ అనేది ఆడతారు, మేము చూపిస్తాం ఎలా ఆడతారు ఏంటనేది. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇప్పుడు మేము మా వాళ్ళందరూ గ్రౌండ్లోకి అయితే వచ్చేసారు. మధ్యలో బాటిల్ ఉంది. 4 సైడ్స్ 4 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ స్క్వాడ్ 1 అనమాట. వీళ్ళు 1 మినిట్లో ఎన్నిసార్లు అయితే బాటిల్ని హిట్ చేసి పడేస్తారో అన్ని పాయింట్లు వచ్చినట్టు. ఇలాగ 4 స్క్వాడ్స్ ఆడతాయి, అలాగ ఫైనల్స్ వరకు వెళ్ళిద్ది. ఇందాక మీకు వినయ్ చెప్పాడు కదా, అదే రీతిగా స్టార్ట్. సో ఫస్ట్ స్క్వాడ్ 1 అయితే ఇప్పుడు రెడీ అయిపోయారు. సో మిగతా స్క్వాడ్లు అయితే చూస్తాయి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, లైన్ దాటి ముందుకు వస్తున్నారు లేదా అనేది. రెండు సార్లు హిట్ చేశారు ఇప్పటికి. ఇంకా 20 సెకండ్స్ లెఫ్ట్. ఇంకా 10 సెకండ్స్ లెఫ్ట్. టైం అప్. స్క్వాడ్ 1 అయితే మేము 5 సార్లు కొట్టాం. ఫస్ట్ హిట్ అనమాట, వినయ్ కొట్టాడు. ఇంకా 25 సెకండ్స్ లెఫ్ట్. And more 10 seconds. And more 5 seconds. Time up. స్క్వాడ్ 2 అంటే మా టీము, మేమైతే 6 కొట్టాం. స్టార్ట్. బాల్ అయితే ఫస్ట్ హిట్ చేశాడు. సెకండ్ హిట్ కరెక్ట్. మేము అక్కడ బాటిల్కి సర్కిల్ గీసాం, అందులో అయితే పెడుతున్నారు. ఇంకా 20 సెకండ్స్ అవుతుంది. కరెక్ట్ 20. కరెక్ట్ 20. ఇంకా 15 సెకండ్స్. అండ్ మోర్ 10 సెకండ్స్. అండ్ మోర్ 5 సెకండ్స్. సో టైం అయితే అయిపోయింది. లాస్ట్ హిట్ అయితే లేదంట. మేమైతే స్క్వాడ్ ది లాస్ట్ ది కొడితే హిట్ లేదన్నారు. 5 అయితే స్కోర్ చేశారు. స్టార్ట్. ఫస్ట్ హిట్ అయితే హేమంత్ అయితే చేస్తాడు. త్రీ అయితే హిట్ చేశారు ఇప్పటికి.
సో బాటిల్ హిట్ చేయాలి, వాళ్ళే స్క్వాడ్ మళ్ళీ బాటిల్ అయితే పెట్టుకోవాలి. అండ్ మోర్ 30 సెకండ్స్. అండ్ మోర్ 20 సెకండ్స్. ఇదైతే లేదు, కొడితేనే తీసేయాలి. అండ్ మోర్ 5 సెకండ్స్. సో టైం అయితే అయిపోయింది. స్క్వాడ్ 4 7 హిట్స్ కొట్టాం. స్క్వాడ్ 1కి 3 అయితే వాళ్ళు ఒకే స్కోర్ 5 అయితే కొట్టారు. సో వీళ్ళిద్దరికి టై అయింది కాబట్టి మళ్ళీ రీమ్యాచ్ పెడతాం. కాకపోతే ఇప్పుడు డ్యూరేషన్ బట్టి కాదు, ఇప్పుడు ఈచ్ పర్సన్కి మనం 3 టైమ్స్ అయితే ఛాన్స్ ఇస్తాం. ఈ 3 ఛాన్సుల్లో వాళ్ళు 3 సార్లు బాటిల్ని హిట్ చేసినట్లయితే ఒక్కొక్క పర్సన్కి 3 టైమ్స్ కాబట్టి 6 స్కోర్ చేసినట్లయితే వాళ్ళు ఫైనల్స్కి వెళ్తారు. ఇంకా స్కోర్ చేయని వాళ్ళు ముందుకే ఎలిమినేట్ అయిపోతారు. సో ఇంకా మనం మొదలెట్టేద్దాం. బాల్ అయితే త్రో చేస్తున్నాడు. ఫస్ట్ 1 హిట్. సో కౌంట్ చేసుకోండి ఎవరు హిట్ వాళ్ళు. ఒక్కొక్క పర్సన్కి 3 టైమ్స్. బాల్ అయితే 3 ఛాన్సెస్లో 2 హిట్స్ అయితే చేశాడు. యశ్వంత్ 3కి చేశాడు. అయిపోయింది. సో లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇప్పుడు రిచిత కొట్టినా కొట్టకపోయినా ఇంకా స్క్వాడ్ 3 అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఇంకా మనకి స్క్వాడ్ 3 బాల్ స్క్వాడ్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి హేమంత్కి, వినయ్కి, యశ్వంత్కి వీల్ స్క్వాడ్ మధ్యలో అయితే ఫైనల్స్ అయితే జరగబోతున్నాయి. ఎవరికి వెళ్తారో చూసేద్దాం. ఇంకా మనం మొదలు చేసేద్దాం. ఒంగకూడదు అలా కొట్టు. ఒంగుంటున్నారా రే? లాస్ట్ 23 సెకండ్స్. నువ్వు దగ్గరగా ఉండి వంగకూడదు, దూరంగా ఉన్న వంగవచ్చు. ఇప్పుడైతే స్క్వాడ్ 2 అయితే వాళ్ళ ప్లేసుల్లో అయితే ఉన్నారు. ఇప్పుడు శశి బదులు సాయిని అయితే వీళ్ళు రీప్లేస్ చేసుకున్నారు. స్టార్ట్. సో వినయ్ అయితే ఫస్ట్ హిట్ చేసేసాడు. రెండు 3 4 and more 15 seconds. 15 కాదు 25 seconds ఉన్నాయి. కొట్టు 6. ఇంకా 10 seconds. 5 7 and more 2 seconds. టైమ్ స్క్వాడ్ 2 అయితే ఇప్పుడు ఫైనల్స్ కి అయితే రీచ్ అయింది.
ఇప్పుడు వీళ్ళకి హేమంత్కి మధ్యలో అయితే ఈ ఫైనల్స్ అయితే జరగబోతున్నాయి. ఎవరైతే స్కోర్ చేస్తారో చూసేద్దాం. ఇప్పుడు హేమంత్ వాళ్ళ స్క్వాడ్ అయితే వచ్చి పొజిషన్లో నుంచోవాలి. అక్కడే ఏడ్చేస్తున్నాడు. చూసారా guys? ఓడిపోయినా గెలిచా ఒకటే పని ఏడుపు. And more 32 seconds. And more 12 seconds. Time up. సో ఎంత స్కోర్ చేశారు? సో హేమంత్ స్క్వాడ్ అయితే 5 అయితే స్కోర్ చేశారు. ఇప్పుడు వినయ్ అలాగా స్కోర్ చేస్తారు చూసేద్దాం. ఫస్ట్ హిట్ మళ్ళీ వినయ్ అయితే చేసేసాడు. సెకండ్ హిట్, థర్డ్ హిట్. సో వినయ్ వాళ్ళ టీమ్మేట్స్కి అయితే ఇవ్వట్లేదు. ఇంకా 35 సెకండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వినయాల్ స్క్వాడ్ అయితే మనకి ఈ వీడియోలో అయితే విన్ అయిపోయింది. 6 అయితే వీళ్ళు వెంటనే స్కోర్ చేశారు నాన్ స్టాప్ గా. సో మనం ఈ వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది అనుకుంటున్నాం. మళ్ళీ మనం సో మా వాడు ఏదో చెప్పాలని చెప్పి సో మా హాల్ డైలాగ్ చూసారుగా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.